హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వరుణ్. వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఒక అప్డేట్ని అయితే చూద్దాం వేకెన్సీస్ గురించి. ఇది ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. ఇది మనకు ఆర్ఆర్బీ ముంబై నుంచి ఇది రావడం జరిగింది. ఆర్ఆర్బీ ముంబై అని సెట్ చేశాక గూగుల్లో మనం ఏఎల్పి పోస్ట్స్ గురించి వెళ్దాం. చూస్తే మనకి 26న మనకి రీసెంట్గా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ లెటర్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దాం. ఇది గైస్ మనకి అఫీషియల్గా వెబ్సైట్ నుంచి పెట్టిన లెటర్. ఇది మనం ఇప్పుడు ఈ లెటర్ గురించి చూస్తే మనకి ఈ లెటర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ ముంబై నుంచి మనకి రావడం జరిగింది. అలాగే ఇది చూసుకుంటే ఏఎల్పి పోస్ట్స్ గురించి ఇక్కడ ఒక మిస్టేక్ పడింది. చాలామంది కూడా ఇది తప్పు ఫేక్ లెటర్ అనుకుంటున్నారు. కాకపోతే ఇది ఏంటంటే 2024 ప్లేస్లో 2014 పెట్టడం జరిగింది. అది ఒక చిన్న టైపింగ్ మిస్టేకే తప్ప ఇది ఫేక్ లెటర్ ఏం కాదు. ఆ కన్ఫ్యూజన్ ఎవరికీ అవసరం లేదు. ఇంకా లెటర్లోకి వెళ్తే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ పబ్లిష్డ్ CEN 012024 ఇక్కడ మనకు చూసుకుంటే కరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు CEN 012024 అని. ఫర్ ది రిక్రూట్మెంట్స్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్ విత్ 5696 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్. అంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది CEN 012024 కింద అంటే రీసెంట్గా పడిన ఏఎల్పి నోటిఫికేషన్లో 5696 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ దిస్ రిగార్డింగ్ దేర్ ఆర్ సమ్ మిస్కాన్సెప్షన్స్ అమాంగ్ ది ఆస్పిరెంట్స్ అండ్ సమ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్ ది స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మీద కొంతమంది స్టూడెంట్స్కి అలాగే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి కూడా కొన్ని మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఈ మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయని రైల్వే బోర్డుకి ఎలా తెలిసిందంటే నార్త్ ఇండియాలో కొన్ని యాజిటేషన్స్ జరగడం జరిగింది. చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కదా అని. అది రైల్వే బోర్డు దృష్టికి వెళ్ళి వాళ్ళు ఈ లెటర్ని పెట్టడం జరిగిందనమాట. In this connection, the coaching institutes who are coming under the RRB Mumbai's jurisdiction are requested to attend the online meeting with the chairperson of Railway Recruitment Board Mumbai on 29/01/2024 at 15 hours. ఏదైతే వాళ్ళకి మిస్కాన్సెప్షన్స్ వాళ్ళ దృష్టికి రావడం జరిగిందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి వాళ్ళు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారనమాట. ఏదైతే ఆర్ఆర్బీ ముంబై జ్యుడిస్డిక్షన్ పరిధిలో ఉన్న యాస్పిరెంట్స్ అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆన్లైన్ మీటింగ్ ద్వారా రైల్వే చైర్పర్సన్ ఆర్ఆర్బీ ముంబై చైర్పర్సన్తో డైరెక్ట్గా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు చెప్పొచ్చు అనమాట. ఆల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ డిజైర్ టు హ్యావ్ ఏ టాక్ విత్ చైర్మన్ క్యాన్ గివ్ వాట్సాప్ మెసేజ్ ఆన్ ది మొబైల్ నెంబర్ ఆఫ్ షోయింగ్ దేర్ విల్నెస్. ఎవరెవరికైతే ఇంటరాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉందో చైర్మన్తో వాళ్ళందరూ కూడా ముందుగానే ఈ మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ విల్లింగ్నెస్ని చూపించాలన్నమాట. లింక్ అనేది ఏ రోజైతే 29/01 ఉందో ఆ రోజు 13 అవర్స్కి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో అని చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకిది ఇప్పుడు ఏదైతే 29th ఇంటరాక్షన్ ఉందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుతో ముంబై చైర్పర్సన్తో, ఆ బోర్డులో మనకి ఎవరైతే వెళ్ళి రిప్రజెంట్ చేస్తారో వాళ్ళందరూ ప్రాపర్గా రిప్రజెంట్ చేసి ప్రీవియస్ ఇయర్ వేకెన్సీస్ చూసుకుంటే ఇప్పుడు కూడా మనకి 20,000కి తగ్గకుండా ప్రీవియస్గా వేకెన్సీస్ వచ్చాయన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా మెన్షన్ చేసి కరెక్ట్గా మాట్లాడితే మనకి వాళ్ళు అప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ముంబై వాళ్ళు సేమ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి రైల్వే రిక్రూట్మెంట్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరుగుతుంది అనమాట. అప్పుడు దానివల్ల మనకి వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వేకెన్సీస్ ఖచ్చితంగా పెరగాలి. ఎందుకంటే ఇన్ని తక్కువ వేకెన్సీస్ రైల్వేలో ఎప్పుడు కూడా మనకి ఏఎల్పీకి సంబంధించి పడలేదన్నమాట. కాబట్టి అందరం కూడా మంచి వేకెన్సీస్ పడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఆల్. డూ సబ్స్క్రైబ్ ఎగ్జామ్ ట్రిక్స్.